ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని జీడిపల్లి బేస్ క్యాంప్పై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య రాత్రి నుండి కాల్పులు కొనసాగుతున్నాయి. పమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం జీడిపల్లి 2 క్యాంప్ను ప్రారంభించారు. బేస్ క్యాంప్ ఔటర్ కార్డన్లో సైనిక బలగాలు మోహరించాయి. ప్రస్తుతం సైనికులు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని జీడిపల్లి బేస్ క్యాంప్పై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య రాత్రి నుండి కాల్పులు కొనసాగుతున్నాయి. జీడిపల్లి 2 క్యాంప్ను ప్రారంభించారు. బేస్ క్యాంప్ ఔటర్ కార్డన్లో సైనిక బలగాలు మోహరించాయి. ప్రస్తుతం సైనికులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్రావు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు. రవి, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని జీడిపల్లి బేస్ క్యాంప్ పై మావోయిస్టులు గత రాత్రి దాడి చేశారు. ఈ దాడిల్లో తిప్పికొట్టేందుకు ఇటు భద్రతా బలగాలు కూడా కాల్పులు ప్రారంభించుతుందని ఇరు వర్గాల మధ్య కూడా గత రాత్రి నుంచి కాల్పులు భీకరకమైనటువంటి కాల్పులు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితమే ఈ జీడిపల్లి 2 బేస్ క్యాంప్ ప్రారంభించారు. ఇది కేవలం మావోయిస్టుల ఏరువేత కోసమే ప్రత్యేకించి భద్రత క్యాంపును కూడా 2 రోజుల క్రితం ప్రారంభించారు. ఈ క్యాంపు ప్రారంభాన్ని ఫస్ట్ నుంచి ఆది నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి మావోయిస్టులు ఈ గత రాత్రి కూడా నుంచి ఈ బేస్ క్యాంప్ మీద దాడికి పూనుకున్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు ఈ బేస్ క్యాంప్ చుట్టుముట్టి కాల్పులు జరుగుతుండటంతో భద్రతా బలగాలు కూడా అప్రమత్తమై తిరిగి మావోయిస్టుల మీద కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పులు ఇప్పుడు కూడా కొనసాగుతున్నట్టు జరుగుతుంది. అయితే సిఆర్పిఎఫ్ డిఐజీ సూరజ్ పాల్ వర్మ, 228వ బెటాలియన్ కమాండెంట్ లతీఫ్ కుమార్ సాధు వీళ్ళిద్దరు కూడా ఆ బేస్ క్యాంపుకు చేరుకొని ఈ కాల్పులను పర్యవేక్షిస్తున్నారు. అదనపు బలగాలను కూడా అక్కడికి రప్పించి మావోయిస్టులను దాడులను తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ కాల్పుల్లో 2 జవాన్లు గాయపడినట్టు తెలుస్తుంది. అంటే పూర్తిగా కాల్పులు ఆగిపోయిన తర్వాత మాత్రమే ఆ ప్రాంత పరిసరాలను పరిశీలించిన తర్వాత అటు మావోయిస్టుల వైపు నుండి ఎవరికి ఎటువంటి నష్టం జరిగిందా, ప్రాణ నష్టం జరిగిందా, లేదా ఇటు జవాన్ల వైపు నుంచి జరిగిందో తెలుసు. గాయపడినటువంటి 2 జవాన్లను బీజాపూర్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. రవి. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.